ఈరోజు గోండ్ కటోరా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. వీటిని గోండ్ అంటారు, వీటిని గోండ్ కటీరా అంటారు. చాలామంది రెండు ఒకటే అనుకుంటారు, కానీ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది గోండ్ కటీరా. ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. దీన్ని రోజుకి 1 కానీ 2 కానీ గ్రాములు మాత్రమే తీసుకోవాలి. ఇవి 2 తీసుకొని వాటర్లో వేసి ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే మార్నింగ్కి ఇలా జెల్లీ లాగా ఫామ్ అవుతాయి. వీటిని వాటర్లో కానీ జ్యూసెస్లో కానీ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది తీసుకోవడం వల్ల శరీరాన్ని చల్లబరుస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ గ్లో ఉంటుంది అండ్ ఆల్సో యూజింగ్ ఇన్ వెయిట్ లాస్. దీన్ని వేసవకాలం తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది గోండ్. ఇది కటీరాతో పోల్చితే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. గోంద్కి షైనింగ్ ఉంటుంది, లైక్ క్రిస్టల్స్ లాగా మెరుస్తుంది. దీనిని గీలో వేసి ఫ్రై చేస్తే ఇలా ఉంటుంది. దీన్ని లడ్డూలు ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది వింటర్లో తీసుకోవాలి. మీకు ఈ రెండింటిలో ఏది తీసుకున్నా మితంగానే తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఇంకా వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.